నువ్వు చేసే పనిలో నిజాయితీ ఉంటే నువ్వు ఏ జాతకాలు చూపించుకోవాల్సిన పనిలేదు. జాతకాలు నమ్మడం మొదలుపెడితే ఎంత సరదాగా ఉంటుందో, చిన్నదానికి జాతకమే, పెద్దదానికి జాతకమే. నువ్వు చేసే పని తప్పుడు పనైనా జాతకమే, మంచి పనైనా జాతకమే. జాతకం అంటే ముందుగా భవిష్యత్తు తెలుసుకోవడం. ముందుగా భవిష్యత్తు తెలుసుకుని ఏం చేయడం, దానికి ప్రణాళికలు వేసుకోవడం. అందరూ ముందుగా భవిష్యత్తు తెలుసుకోవాలని కుతూహలంతోనే ఉంటారు. వాళ్లకి తెలీదు ముందుగా భవిష్యత్తు తెలుసుకుంటే ఎంత నరకంగా ఉంటుందో అని. ముందుగా భవిష్యత్తు తెలుసుకుంటే మనం మార్చగలమని, మన భవిష్యత్తులో ఏవైనా ఇబ్బందులు ఉంటే మనము ముందుగా తెలుసుకుని వాటిని సరిదిద్దుకోవాలి అనుకుంటాం, కాని అవి ఎప్పుడూ జరగవు. కష్టపడకుండా ఫలితం లేదు. కష్టే ఫలి. కష్టాన్ని నమ్ముకున్నవాడు బాగుపడతాడు. ఫలితం అన్నది భగవంతుడి నిర్ణయం. కష్టపడకుండా గాలిలో పేక మేడలు కట్టి నేను అంత గొప్ప, ఇంత గొప్ప అని చెప్పకూడదు. చిన్న ఉదాహరణ. అనగనగా ఒక ఊరిలో రాము, గోపి అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. రాము కష్టాన్ని నమ్ముకుని ఉంటే గోపి జాతకాలను నమ్ముకుని ఉండేవాడు. ఇద్దరూ మంచి స్నేహితులు. ఒకసారి రాము, గోపి సిటీకి వెళ్లి అక్కడ ఉన్న పనులు చక్కబెట్టుకుని వస్తుండగా లాటరీ టికెట్ తీసుకుని ఇంటికి వస్తారు. ఎప్పటిలాగానే రాము కష్టాన్ని నమ్ముకున్నాడు కాబట్టి పనిలోకి వెళ్తాడు. గోపి సోమరిగా తిరుగుతూ తన జాతకం చూపించుకోవడం కోసం తన ఊరి పంతులు దగ్గరికి వెళ్తాడు. అతను గోపి చెప్పిన విషయం విని, స్వామీజీ, ఈ టికెట్కి డబ్బులు వస్తాయా రావా, ముందుగా భవిష్యత్తు చెప్పండి అని అడుగుతాడు. అందుకు పంతులుగారు ముందుగా అంచనా వేసి చూసి, గోపి ఈ టికెట్కి రాదు. రాము కొన్న టికెట్కి ఖచ్చితంగా డబ్బులు వస్తాయి. దానికి గల కారణం రాము జాతకం మహా అద్భుతంగా ఉండడం. రాము జాతకంలో ఏం పట్టినా బంగారమని రాసి ఉంది కనుక డబ్బులు వస్తాయి అని పంతులు చెప్పారు. అది విన్న గోపికి మొదట్లో ఏమీ అనిపించలేదు, కాని ఆ విషయం రాముకి చెప్పడానికి వచ్చాడు. వచ్చే దారిలో గోపికి రాము పరిస్థితి బాగానే ఉంది, నా పరిస్థితి చూస్తే అంతలా బాగాలేదు, నాకు ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, రాము ఏదో పని చేసుకుంటున్నాడు కాబట్టి టికెట్ మార్చుకోవడంలో తప్పులేదు, నేను తీసుకుంటే తప్పేముంది అనుకుని రాము వాళ్ల ఇంటికి వెళ్లి ఎవరికీ తెలియకుండా టికెట్ మార్చేస్తాడు. ఈ విషయం రాముకి తెలీదు. గోపి తన ఇంటికి వచ్చి ఎంతో సంతోషంతో టికెట్ మార్చేశాను, ఈసారి డబ్బులు నాకే వస్తాయి, ఆ డబ్బులతోనే ఖచ్చితంగా వ్యాపారం చేసుకుంటాను, బాగుపడతాను అని ఊహల్లో ఉంటాడు. టిక్కెట్ అనౌన్స్మెంట్ రానే వచ్చింది. ఆ రోజు గోపి ఎంతో ఆనందంగా టిక్కెట్ నాకే, డబ్బులు నాకే వస్తాయి అనుకుంటూ ఉంటాడు. టికెట్ నంబర్ రానే వస్తుంది. ఆ నంబర్ గల టికెట్ గోపిది అవుతుంది. గోపి చాలా సంతోషిస్తాడు, రాము కూడా సంతోషపడతాడు. గోపి ఆ డబ్బులతో నేను వ్యాపారం చేస్తాను, మంచి ఇల్లు కట్టుకుంటాను. రాము ఈ డబ్బులైనా మంచిగా ఉపయోగించుకోరా? ఆ డబ్బులు ఇంటికి తీసుకుని వచ్చి కుటుంబ సభ్యులందరికీ లాటరీలో డబ్బులు వచ్చాయని చెప్తాడు. గోపి అనుకున్నట్లే వ్యాపారం మొదలుపెట్టి చిన్న ఇల్లు కట్టుకుంటాడు. రాముని ఆ ఇంటి గృహప్రవేశానికి పిలుస్తాడు. గోపి మనసులో మాత్రం ఇది రాము టికెట్ మార్చడం వల్లే నాకు ఈ డబ్బులు వచ్చాయి, ఈ విషయం ఎవరికీ తెలియదు. నేను ఈ టిక్కెట్ సహాయంతో రాము కష్టపడేదంతా ఒకసారిగా తెచ్చుకున్నాను అనుకుంటూ ఉంటాడు. కొన్ని సంవత్సరాలు హాయిగా జరిగిపోతుంటాయి. కష్టాన్నే నమ్ముకున్న రాము, జాతకాన్నే నమ్ముకున్న గోపి ఇద్దరూ ఒక ఊరి తిరణాలలో కనబడతారు. ఎలా ఉన్నావు రా గోపీ, ఏం చేస్తున్నావు అని పలకరిస్తాడు రాము. గోపి, బాగున్నాను, నువ్వేం చేస్తున్నావు రాము అని అడుగుతాడు. రాము, దానికి పిల్లలను చదివించాను, బాధ్యతలు అన్నీ అయిపోయాయి, ఉన్నంతలో హాయిగా బతుకుతున్నాము అని చెప్పుకుంటూ సాగాడు. నువ్వేం చేస్తున్నావు, పిల్లలు ఏం చేస్తున్నారని రాము అడుగుతాడు. దానికి పిల్లలు బాగున్నారు అని, వ్యాపారం మొత్తం దివాలా తీసింది, చాలా నష్టపోయాను, వ్యాపారంలో నా అనేవాళ్లే మోసం చేశారు, పంతులుగారు చెప్పినట్లు జాతకాల్లో జరుగుతాయి అనుకుని వ్యాపారం అంతా సొంతవాళ్లకి అప్పగించి నేను సరదాగా షికార్లు చేస్తూ ఉండేవాడిని, నా జాతకానికి అదృష్టం బాగానే ఉంది, నేను భవిష్యత్తు అంతా తెలుసుకున్నాను, నేను హ్యాపీగా ఉండవచ్చు అనుకున్నాను, కష్టపడకుండా ఫలితం రాదు, మంత్రాలకు చింతకాయలు రాలవు. భవిష్యత్తులో అవుతుంది అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి. జాతకాలు నమ్మి మోసపోయాను, వ్యాపారం దివాళా తీసింది.
అధికంగా చాలా కృంగిపోయాను. కష్టం తెలియని నాకు ఎలా కష్టపడాలో తెలియక పిల్లల్ని, భార్యని వదిలేసి పారిపోయాను. ఇప్పుడు ఇలా నీకు కనిపించాను అని అంటాడు. రాము ఏం మాట్లాడాలో తెలియక సరే ఇంక నా దగ్గరకు వచ్చే పని వద్దను, మళ్ళీ ఏదైనా చేసుకుని బతకవచ్చు అని అంటాడు. దానికి గోపి కన్నీళ్లు పెట్టుకుని రాము నీకు ఒక విషయం చెప్పాలి. నన్ను క్షమించు. చాలా సంవత్సరాల కిందట నీకు తెలియకుండా నీకు వచ్చిన లాటరీ టికెట్ నేను తీసుకుని నా దగ్గర ఉన్న టికెట్టు మీ ఇంట్లో పెట్టేశాను. ఆ విషయం నీకు తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నాను. కాని ఉపయోగం ఏముంది? కష్టపడకుండా వచ్చిన డబ్బులు కష్టపడకుండానే పోయాయి. నన్ను క్షమించు రాము. దానికి రాము నవ్వుతూ, గోపి నువ్వు ఆ రోజు చేసింది ఎవరికీ తెలియదు అనుకుంటున్నావు. కాని ఆ రోజున నా ఇంటికి రావటం, నా టికెట్ మార్చటం అంతా నాకు తెలుసు. నేను గడి కిటికీ నుంచి చూస్తున్నాను. నీకున్న పరిస్థితులు నాకు తెలుసు. ఆ రోజు టికెట్ తీసుకుంది. నీ టికెట్కి డబ్బులు రాకపోతే నాకు వచ్చిన టికెట్ డబ్బులు నీకు ఇచ్చి ఏదైనా వ్యాపారం చేయమని చెబుదామనుకున్నాను. లేకపోతే ఎక్కడైనా అప్పు చేసి నీకు కొంచెం డబ్బులు ఇచ్చి వ్యాపారం మొదలు పెట్టమని చెబుదామనుకున్నాను. ఈ లోపల ఇదంతా జరిగింది. అంతా మన మంచికే అనుకున్నాను. దానికి గోపి ఎందుకు రాము ఇలా చేశావు? నన్ను ఆ రోజే అడగొచ్చు కదా. గోపి నువ్వు ఎప్పుడూ కష్టపడటం తెలియదు. చిల్లరగానే తిరిగావు. నాకు మా నాన్నతో పనికి వెళ్లడం, పనిచేసుకోవడం తెలుసు. నీకు అవి ఏవీ తెలియవు. దానికి బదులు నీకు విపరీతమైన జాతకాల పిచ్చి. అందుకే ఇవన్నీ మనసులో పెట్టుకుని అంతా నీ మంచికే జరుగుతుంది అనుకున్నాను. కాని ఈ లోపల ఇలా అయ్యిందని విషయం నాకు తెలియదు. సరే, ఏదైనా మన మంచికే. ఇప్పుడైనా మన ఇద్దరం కష్టపడి ఫలితం సాధించుకుందాం. ఈ జాతకాలు, ఈ భవిష్యత్తులు వద్దు గోపి అని ఇద్దరూ వాళ్ల ఊరికి బయలుదేరుతారు. జాతకాలను నమ్మిన మనిషి గ్రహాల చుట్టూ తిరిగే మనుషులు బాగుపడొచ్చేమో కాని కష్టాన్నే నమ్మిన మనిషి ఎప్పటికీ తన జీవితంలో ఓడిపోడు.